సార్ ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది, అందరికీ అడ్రస్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం మేరకు 21 మే నుంచి 21 జూన్ ఒక నెల యోగా ఆంధ్ర కార్యక్రమం ఏర్పాటు చేయాలి ప్రతి జిల్లా కలెక్టర్కి ఆదేశం ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమం క్రింద ఈరోజు బోయకొండ ఈ టెంపుల్ ప్రిమైసెస్లో అందరూ రావడం జరిగింది. యోగా కార్యక్రమంలో మీరు అందరూ పాల్గొంటున్నారు. నేను అందరికీ ధన్యవాదం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చూస్తే 21 మే నుంచి 21 జూన్ వరకు స్టేట్ వైజ్గా 2 కోట్ల మంది యోగా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలి. ఈ సందర్భంగా మన జిల్లాలో కూడా సుమారుగా 10 లక్షల వరకు జనాభా యోగా కార్యక్రమంలో రిజిస్టర్ చేస్తున్నారు. మన జిల్లాలో కూడా చూస్తే 5,000 మాస్టర్ ట్రైనర్స్ కూడా మండల స్థాయి, గ్రామ స్థాయి రిజిస్టర్ చేసిన తర్వాత ఇప్పుడు సిటిజన్స్ గ్రామ స్థాయి కూడా యోగా కార్యక్రమం చేయాలి. ప్రతి సచివాలయంలో 7 నుంచి 10 కార్యక్రమం జరగాలి. ఈ సందర్భంగా ప్రతి గ్రామంలో ఇప్పుడు కార్యక్రమం చేయడం జరుగుతున్నాయి. నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఖచ్చితంగా యోగా చేస్తే హెల్త్ బాగుంటుంది. మనమందరూ చూస్తున్నాము, నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్, బీపీ, షుగర్ పెరుగుతున్నాయి, మెంటల్ స్ట్రెస్సెస్ కూడా పెరుగుతున్నాయి, డిప్రెషన్స్ కూడా పెరుగుతున్నాయి. సో యోగా చేస్తే, ప్రాణాయామం చేస్తే ఖచ్చితంగా మనం బాగుంటాము. వర్క్ ప్రెషర్ కూడా తగ్గుతుంది, ఎఫిషియన్సీ కూడా పెరుగుతుంది. సో మీరు ఒక్కరోజు కాదు, మీరు ప్రతిరోజు యోగా చేస్తారు. ప్రతిరోజు బేసిక్లీ మీరు మీ ఆరోగ్యం గురించి ఆలోచన చేస్తారు. ఈ మంచి ఆసనతోటి బేసిక్లీ ఈ కార్యక్రమం చేయడం జరుగుతున్నాయి. సో ఈ సందర్భంగా నేను హెల్త్ డిపార్ట్మెంట్ సెక్రటరీ గారికి, చీఫ్ సెక్రటరీ గారికి అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళు చాలా పై నుంచి సపోర్ట్ ఇచ్చారు. సపోర్ట్ ఇచ్చిన తర్వాత ప్రతి స్టెప్ గైడ్ చేస్తున్నారు, ఎట్లా చేయాలి, ఏం చేయాలి, సచివాలయంలో ఎట్లా సిటిజన్స్కి మోటివేట్ చేయాలి. సో ఖచ్చితంగా మన జిల్లాలో కూడా అందరూ బేసిక్లీ యోగా చేస్తారు. 21 జూన్ ఇప్పుడు సార్ చెప్పారు, వైజాగ్లో ఈ కార్యక్రమం ప్రధానమంత్రి గారు ఇనాగ్రేట్ చేస్తున్నారు. సో 21 జూన్ కూడా ప్రతి గ్రామంలో, ప్రతి సచివాలయంలో ఈ కార్యక్రమం సిటిజన్ ద్వారా చేయడం జరుగుతుంది. అది నేను భావిస్తున్నాను. సో మీ ఆరోగ్యం బాగుండాలి, మీరు యోగా చేస్తూనే ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.